భారతీయమైనటువంటి సనాతనమైన వేద విద్యలో అంటే ప్రధానంగా ఉపనిషత్తుల్లో ఒక గొప్ప మాట ఉంది. ఆ మాట ఏమిటంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఒకే ఏకవాక్యంగా కనిపిస్తుంది ఇది, కానీ నిజానికి ఒక తీవ్రమైనటువంటి విచారధారకు లోనైనటువంటి ఒక బుద్ధి విశేషం ఏం చెప్తుందంటే సత్యము జ్ఞానము అనంతముగా కనిపించేటువంటిదంతా కూడా బ్రహ్మమే. అంటే సత్యం బ్రహ్మము, జ్ఞానము బ్రహ్మము, అనంతము బ్రహ్మము, బ్రహ్మము బ్రహ్మము. కాబట్టి వీటిని విడివిడిగా దేనికదిగా గనక విచారణ చేసినట్లయితే మానవ జీవితాన్ని చాలా స్పష్టంగా, చాలా మర్యాదగా, ఉదాత్తంగా, ఉన్నతంగా, గంభీరంగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా సాగించేటువంటి ఒక అవకాశం మనందరికీ లభిస్తుంది. వేద విజ్ఞానం అంటే ప్రాచీనంగా కనిపించిన అది అధునాతన విజ్ఞానం. ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ధర్మము తన స్వరూపాన్ని మార్చుకోకుండా ఒక అంతర్వాహినిగా ఒక జాతిని నడిపించేటువంటి ఒక అపురూపమైనటువంటి సందర్భం ఇది. ఇందులో మనం ప్రధానంగా సత్యం అనేదాన్ని విచారణ చేయాలి. ఎందుకంటే ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి ప్రశ్న మానవ మేధలో అన్ని వేళలా ఉంటూనే ఉంటుంది. అది ప్రతిక్షణం పుడుతూనే ఉంటుంది. ఏది కనిపిస్తున్నదో అది సత్యం అనుకుంటాం, ఏది కనిపించటం లేదో దాన్ని అసత్యం అనుకుంటాం. కానీ నిజానికి ఏది ఈ చర్మచక్షువుల కంటే కళ్ళకు కనిపిస్తూ ఉన్నదో ఈ చరాచర ప్రకృతి, ఈ సృష్టి, మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఈ ప్రపంచము, ఈ సంసారము, ఇదంతా కూడా అనిత్యము అని వేదాంతం చెప్తున్నది. అనిత్యం ఎలా అవుతున్నది? కనపడుతున్నది కదా, వస్తువులన్నీ ఉన్నాయి కదా, చెట్లు ఆకులు రాలుస్తున్నాయి, పూలు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. నదీ నదాలన్నీ కూడా ప్రవాహ వేగంతో వెళ్ళిపోతున్నాయి, కొండలు అచలంగా ఉన్నాయి, ఆకాశం అనేకమైనటువంటి రూపాలతో మనకు కనిపిస్తూ ఉన్నది. మరి కనిపిస్తున్నటువంటి ప్రకృతి ఏది కాదు అంటే కాదు అని కాదు, ఉన్నట్టుగా కనిపిస్తున్న అసత్యం ఇది, నిజమన్నట్లుగా కనిపించేది. దానికే శంకర భగవత్పాదులు ఈ ప్రపంచాన్ని వర్ణిస్తూ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని ఈ ప్రపంచమంతా ఒక అద్దంలో బొమ్మలాగా, కలలో ఉండేటువంటి ఒక స్వాప్నిక అనుభవంలాగా ఉన్నదే తప్ప ఇది నిజం కాదు. ఇది ఒక ఎండమావి వంటిది. ఎందుకని అంటే కనిపిస్తూ ఉన్నది గనక నిజం అనుకుంటున్నాం, నిజం ఎప్పుడు కనిపించదు గనక అది లేదేమో అనుకుంటాం, ఇది నిత్యం అనుకుంటాం. మనతో సహా మన దేహాన్ని, మన ఆలోచనని ఇదే నిత్యం అనుకుంటాం, కానీ కాదు. అయితే ఏ సత్యాన్ని గురించి ఉపనిషత్తులు వ్యాఖ్యానించినాయి అంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అనే ఆ సత్యం కాదు, అబద్ధం చెప్పకపోవటం సత్యం కాదు, నిజం చెప్పటం సత్యం కాదు. మరి ఏది సత్యము అంటే ఏది సతతము ఉంటున్నదో, ఏది నిరంతరము ఉంటుందో, ఏది అనాహతంగా ఉన్నదో, ఏది కాలాద్య అవిచ్ఛిన్నంగా ఉన్నదో, అంటే కాలానికి పొంగక లొంగక కుంగక తన పని తాను చేసుకుంటూ అందరి చేత అన్నిటి చేత ప్రాపంచికమైన లౌకికమైన భౌతిక కార్యకలాపాలు చేయిస్తూ ఉన్నదో, ఏది కారణమవుతున్నదో, ఏది కార్యమవుతున్నదో, అంటే కాల కార్య కారణ కర్తవ్య, ఇవన్నీ కూడా ఒక అనుభవానికి, ఒక మూలానికి చెందినటువంటివి. ఆ అనుభవం పేరు సత్యము. సత్ అంటే అన్ని వేళలా ఉండేది. అన్ని వేళలా అంటే జాగ్రత్త అవస్థలో, నిద్రావస్థలో, సుషుప్తిలో, కన్ను తెరిచినా కన్ను మూసినా, పని చేసినా చేయకపోయినా, బుద్ధి వికాసమానం చెందినా చెందకపోయినా ఈ సత్యమే అన్నిటికీ మూలమై ఉన్నది గనక ఇది నిరంతరమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. ఇది ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎవరి అనుభవంలోకి వచ్చిందని విచారణ చేస్తే ఇందాకే అనుకున్నట్లుగా కాలాతీతమైనటువంటి ఒక నిత్య భావన, ఒక సత్య శోధన ఏదైతే ఉన్నదో అది సత్యమై ఉంటున్నది. అంటే నిజానికి ఏది కనిపిస్తున్నదో అది అసత్యమని అనుకున్నప్పుడు
ఏది కనపడటం లేదో అది సత్యమని అనుకున్నప్పుడు ఆ కనపడిన దానికి మనం దైవం అని పేరు పెట్టుకున్నాం. దైవం కనపడలేదా అనంటే సర్వం కల్విదం బ్రహ్మ, అసలు కనిపిస్తున్నదంతా బ్రహ్మమేననేటువంటి ఒక వాక్యం ఉన్నప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి అంటే ఈ ప్రపంచము, మనము, మన దేహము, మన ఆలోచన, మన చలనాలు, మన గమనాలు, మన లక్ష్యాలు, మన సిద్ధులు, మన శక్తులు ఇవన్నీ కూడా అశాశ్వతంగానే చివరికి అనుభవంలోకి వస్తాయి. ముందు మాత్రం సత్యంగా కనిపిస్తాయి. ఎవరైనా సరే మీరున్నారా అంటే ఎందుకు లేని ఎదురుగ్గా ఉన్నాను కదా, ఇదిగో కరచరణాది అవయవాలతో ఉన్నాను, ఇదిగో ఇలా మాట్లాడుతున్నాను, ఇలా వింటున్నాను, ఇలా చేస్తున్నాను అని అంటున్నాం. ఆ నేను ఏది అంటే మేనుకి సంబంధించిన నేను కాదు. మేను అంటే శరీరం. శరీరం ఒక యంత్రమై, మంత్రమై, తంత్రమై నడుస్తూ ఉంటే దానిలో నడిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన శక్తి ఏది అంటే అది సత్యము. సత్యానికి మరో పేరు ఆత్మ. కనిపించదు, ఇది ఉన్నది ఉన్నట్లుగా అనిపించదు, కానీ అదే నిజం కాబట్టి, అదే తత్వం కాబట్టి, అంటే రూపాన్ని, నామాన్ని, భావాన్ని దాటి ఏది తత్వమై గోచరిస్తూ ఉన్నదో అది సత్యమై నిలుస్తూ ఉన్నది. మరి ఈ సత్యాన్ని ఆశ్రయించమని చెప్తున్నాయి అవి. దేనిని ఆశ్రయించాలి? సత్యాన్ని గనక ఆశ్రయించినట్లయితే దానిలో నుంచి ధర్మం ఏర్పడుతుంది. ధర్మం అంటే ఏమిటి? మానవుడు ఏది ఆచరిస్తే, ఏది మాట్లాడితే, ఏది సంభావిస్తే, ఏది ఆలోచిస్తే, ఏది దృశ్యమానంగా అనుభవిస్తే తనకు తన చుట్టూ ఉన్న వారందరికీ ఆనందం కలిగిస్తుందో అదే నిజమైనటువంటి ధర్మం. అందుకనే భారతీయమైనటువంటి ధర్మంలో వ్యక్తి ధర్మం ఉంది, కుటుంబ ధర్మం ఉంది, సమాజ అంటే సాంఘిక ధర్మం ఉంది, రాజ్య సంబంధమైనటువంటి సంబంధం ఉంది, ఆర్థిక సంబంధం ఉంది. ఇవన్నీ కూడా ధర్మం యొక్క అనేక స్వరూపాలు. అంటే దాని మూలాన్ని ఎరిగి, దాని శక్తిని తెలిసి, దానిని ఆచరణాత్మక దివ్య జీవన విధానంలో ఒక భాగం చేయగలిగినట్లయితే అది ధర్మం అవుతున్నది. అందుకని 2 యుగాలు దాటిపోయినా కలియుగం ప్రథమ పాదంలో మనం ఉన్నప్పటికీ కూడా ధర్మాన్ని గురించి కాసేపు చెప్పండి అనగానే శ్రీరామచంద్రుడు గుర్తొస్తాడు. ఎందుకనంటే రామో విగ్రహవాన్ ధర్మ. ఇందాక ధర్మం యొక్క అనేక స్వరూపాలు వేటినైతే మాట్లాడుకున్నామో రాముడు తన జీవితంలో వాటిని సోదాహరణప్రాయంగా నిరూపించాడు. జీవితం ఆయన పట్ల విసిరినటువంటి అన్ని సవాళ్ళని కూడా సమన్వయ, సమగ్ర, సమ్యక్ స్థితిలో అనుభవించి ఏది రాని, ఏది పోని, ఏది ఎట్లా జరగని, ఏది జరక్కపోని, అనుకున్నది అనుకున్నట్లుగా జరక్కపోయినా నేనుగా ఉంటాను, అది ధర్మం అని చెప్పినవాడు రామచంద్రుడు. కాబట్టి ఈ సత్యంలో నుంచి ఆ ధర్మం వచ్చింది. ఆ ధర్మం ఒక సాకారం చేసినప్పుడు, అంటే రూపాన్ని తీసుకున్నప్పుడు, ఒక మనుష్యుడిగా, మానవుడిగా ఉన్నట్లయితే ధర్మాన్ని ఆశ్రయించిన మానవుడు ఎలా ఉంటాడో రాముడి కథ మనకి చెప్తుంది. అంటే కష్టాలుంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అననుకూలాలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, అలాగే అనేకమైన సవాళ్ళు ఉంటాయి. కానీ వీటన్నింటినీ అధిగమించి తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు కూడా ఏ రకమైనటువంటి వికారము లేని, అంటే నిర్వికార, నిర్విశేష, నిశ్చయ బుద్ధితో, నిశ్చిత స్థిర బుద్ధితో స్థిత ప్రజ్ఞామూర్తిగా జీవించాలి అని చెప్పేది అది రామకథ. రాముడి కథలో దాగినటువంటిది ఏమిటంటే ధర్మమే. తండ్రి పట్ల ధర్మం, తల్లుల పట్ల ధర్మం, తన తోబుట్టువుల పట్ల ధర్మం, ప్రజల పట్ల ధర్మం, శాస్త్రము, వేదము, తర్కము వాటి పట్ల ధర్మం, అధర్మం పట్ల ఎలా ఉండాలో ఉండటం ఒక ధర్మం. అధర్మాన్ని అణచాలి, ధర్మాన్ని నిలబెట్టాలి అంటే ఎవరు నిలబెట్టగలరంటే దేవోభూత్వా దేవం యజేత్. ఎవరైతే సత్యస్వరూపమై ఉన్నాడో అతడు మాత్రమే సత్యాన్ని అనుభవించగలడు. ఎవరైతే ధర్మస్వరూపుడై ఉన్నాడో అతడు మాత్రమే ధర్మాన్ని ఆచరించగలడు. గనక శ్రీరాముడు 14 ఏళ్ల అరణ్యవాసంలో ఆయన చేసినదంతా కూడా ధర్మ పయనం. అయోధ్యానగరానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయన ధర్మమూర్తిగానే జీవించాడు. ప్రజా సంబంధంతో, ప్రజల పట్ల అనురాగంతో, మమకారంతో, ప్రేమతో, వాత్సల్యంతో, కరుణతో, తదనుభూతితో తాను రాజైనప్పటికీ కూడా పూర్ణమానవుడిగా, తాను పరదైవమని ప్రపంచమంతా చెప్పినా లేదు నేను మానవుడిగా ఉండటానికి వచ్చానని ఒక ధర్మసూత్రాన్ని ఆశ్రయించి సత్య ప్రణాళిక ఏదైతే ఉన్నదో, విధి ఎలా నడిపిస్తే అలా నేను నడుస్తాను,
విధిని నేను మార్చుకోను అని అంటూ సాగినటువంటిది గనక సత్యంలో నుంచి వచ్చేటువంటిది ధర్మం. ఎప్పుడైతే సత్యము ధర్మము రెండు ఏర్పడతాయో, అర్థమవుతాయో, ఆచరిస్తామో, అనుభూతి చెందుతామో, అనుభవంలో నుంచి అనుభూతి వచ్చే ఆ అనుభూతిలో నుంచి ఒక యోగత్వాన్ని, విభూతి స్థితిని మనం పొందుతాం. విభూతి అంటే మళ్ళీ తిరిగి రాని, మరలి రానటువంటి ఒకానొక స్థిమితమైన, స్థిరమైనటువంటి శుద్ధ భావన గరిమ. గరిమ అంటే అది ఒక ప్రజ్ఞ, అది ఒక సిద్ధి. సిద్ధత్వము, శుద్ధత్వము ఇవన్నీ కూడా ఉండాలి. కాబట్టి మనిషి ఎక్కడో పుట్టాడు, ఏదో కొన్నాళ్ళు బతికాడు, ప్రాపంచిక కార్యకలాపాలు చేశాడు, ఏదో కొంతమంది పేరు తెచ్చుకున్నారు, తెచ్చుకోలేదు, ఎలాగోలా జీవించారు, జీవితం అయిపోయింది, కథ ముగిసింది, కథ కంచికి వెళ్ళిపోయింది. ఇది కాదు. ఉన్నన్నాళ్ళు ఎలా ఉండాలి, ఎన్నాళ్ళు ఉన్నామని కాదు, ఉన్నన్నాళ్ళు ఎలా ఉన్నాం, ఉండి ఏం చేశాం, సత్యాన్ని ఆశ్రయించామా, ధర్మాన్ని ఆచరించామా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు శాంతమూర్తులై ఉంటారు. ఎంత శాంతము అంటే రావణ సంహారానికి సత్వగుణ ప్రధాన సంపన్నమైన రాముడు ఒక్కడే గనకైతే ఆయన యుద్ధమే చేసేవాడు కాదు. కానీ యుద్ధం జరగాలి, రావణుడు నశించాలంటే అధర్మం నశించాలి, సమాజం శాంతిగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆయన కంటే ఈ ప్రపంచంలోకి ముందు వచ్చినటువంటిది శక్తి. ఆ శక్తిని మనం సీత అంటే నాగేటి చాలు, ఆ సీత ఆ గీతగా వచ్చింది, శ్రీరాముణ్ణి ఆశ్రయించింది, శక్తి ఆవహించింది, ఆవేశించింది. ఆ సీతారాములు అని మనం ఏదైతే కేవలం దంపతులుగా మాట్లాడుతామో అది మాత్రమే కాదు. సత్వరజస్తమో గుణాలలో పరిపూర్ణమైనటువంటి సత్వగుణం లోకాచారానికి పెద్దగా ఉపయోగం లేదు కనుక ఏ అవతారం తాల్చి ఆ రాముడు ఈ జగత్తులోకి వచ్చాడో తన కర్తవ్యాన్ని తాను పూర్తి చేయాలి. పూర్తి చేయాలి అంటే శక్తి కావాలి. ఏ శక్తి కావాలి? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని 3 శక్తులు కావాలి. ఇచ్ఛ ధర్మాన్ని స్థాపించాలని ఓ కోరిక అనుకుందాం. క్రియ పని చేయకపోతే ఆ ఇచ్చగానే ఉండిపోతుంది. ఇచ్చ వచ్చి క్రియతో కలవాలి, అంటే పని చేయాలి. ఇది చెయ్యాలి అని సంకల్పించటం ఇచ్చ అయితే, చెయ్యటం క్రియ అయితే దాన్ని ఎలా చేయాలంటే వివేకము, విచక్షణ ఈ రెంటితో చేయాలి గనక దానికి జ్ఞానశక్తి అని పేరు పెట్టారు. కనుక ఇచ్ఛాక్రియా జ్ఞాన శక్తుల యొక్క సంపుటి ఏది అంటే అది సీత అనుకున్నట్లయితే, సీతతో శ్రీరామచంద్రుడి పరిణయం అయిన తర్వాత ఆయన పూర్ణమానవుడై, పూర్ణుడై, సత్వగుణాన్ని కూడా దాటి రావణ సంహారం చేయటానికి ఆయన ఆశ్రయించింది ధర్మాన్ని మాత్రమే. ధర్మానికి మూలమైన సత్యాన్ని గ్రహించాడు రాముడు. అందుకని రాముడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నది అందుకే. పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నది కూడా అందుకే. అంటే రాముడిని దేవుడిగా కంటే మానవుడిగా గనక చూసినట్లయితే మన అందరి జీవితాల్లో కూడా సత్యం యొక్క అన్వేషణ చేయాలి. మనం వచ్చాం ఈ జగత్తులోకి, అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితము. చూడండి ఎన్ని జన్మలో ఎత్తొచ్చాం. ఇదిగో ఇప్పుడు ఇదొక జన్మ. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే అని కదా అనేక జన్మలు ఎత్తి వచ్చాం. సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయ ధర్మంలో పునర్జన్మలు ఉన్నాయి. మిగతా వారికి ఉన్నా లేకపోయినా ఉన్నాయి. కనుకనే ఈ జన్మను కూడా సమాయత్తం చేసుకోవాలి, సంపూర్ణం చేసుకోవాలి, ఆనంద సంభరితం చేసుకోవాలి, ఆలోచనాత్మకం చేయాలి, వివేచనతో కూడినటువంటి తాత్విక చింతన ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి అంటే సత్యాన్వేషణే మానవుడి యొక్క జీవన పరమార్థం కావాలి. ఆ సత్యాన్వేషణ కోసమే మహాపురుషులు, చైత్య పురుషులంతా భారతదేశంలో అవతరించి మనబోటి వారందరినీ మనం ఉన్నప్పుడు మన తర్వాత ఇలాగే నడిపిస్తూ ఉంటారు. గనక ఇది సత్యము యొక్క సమగ్ర స్వరూపం ఏది అంటే అది ధర్మానికి తల్లి వంటిది, ధర్మానికి తండ్రి వంటిది, ధర్మానికి స్నేహితుడి వంటిది, ధర్మానికి అన్నీ అదై అంతా తానై కాలా అతీతమైనటువంటి ఒక స్థిరభావనా స్వరూపమే సత్యంగా మనం భావించాలి. గనక ఏ జాతి అయినా ఏ కాలానికి చెందిన సత్యాన్ని ఆశ్రయించి జీవించాలని మనకి సత్యం చెప్తూ ఉన్నది. అది ఊహా భావనకి సంబంధించింది కాదు, ఆలోచనాత్మకమైనది, ఆచరణాత్మకమైనదని భావిస్తూ మనం సత్యాన్వేషణ చేయాలి. అది నిత్యాన్వేషణ కావాలి. దానికి సాధన కావాలి, తపస్సు కావాలి, స్వాధ్యాయం కావాలి, సత్సంగం కావాలి, సత్సాంగత్యం కావాలి,
సంకీర్తన కావాలి, సదాచారం కావాలి. ఇవన్నీ కూడా కలిసినట్లయితే సంసారయాత్ర నుంచి మానవుడు బయటపడి, అంటే దాంట్లో ఉంటూనే తనను తాను సర్వోన్నతమైనటువంటి స్థాయిలో ఎరిగించుకోగలిగిన స్థాయికి వెళతాడు. అందుకని సత్యము శాశ్వతము, సత్యము నిత్యము, సత్యము కాలాతీతము, విశ్వజనీనము.